డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. డయాబెటిస్ అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, అది ఎన్ని రకాలు ఉంటుంది. మనం తినే ఆహారంలో చాలా భాగం గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిన గ్లూకోజ్ బ్లడ్ లో కలిసి మన శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ గ్లూకోజ్ ని మన శరీరంలో ఉన్న సెల్స్ ని అందించడం కోసం మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏం చేస్తుంటే ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ ని మన శరీరంలో ఉన్న సెల్స్ లోకి దాన్ని నింపుతుంది. ఆ నింపడానికి ఈ ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. అలా కొంతమందిలో ఏమవుతుందంటే ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం గానీ మన బాడీ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం గానీ జరుగుతుంది. అందువల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. దాన్నే మనం డయాబెటిస్ అని అంటాం. డయాబెటిస్ కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, లేదా బ్లైండ్నెస్ కి దారి చేయొచ్చు, లేదా హార్ట్ అటాక్ వంటికి దారి తీయొచ్చు. ఇది ఫ్రెండ్స్ డయాబెటిస్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.